నేచర్ లవర్స్ అందరికీ స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు మన స్పాట్లైట్ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక ఆసక్తికరమైన అంశంపై పడింది. అడవికి రాజు అంటే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది ఒకే ఒక జంతువు, సింహం. దాని ఒక్క గర్జన వినిపించినా చాలు, అడవంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయినట్లు అనిపిస్తుంది. దాని నడకలో కనిపించే ధైర్యం, కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసం, మెడ చుట్టూ విరాజిల్లే దట్టమైన జూలు, ఇవన్నీ కలిసి సింహాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో గౌరవాన్ని కలిగిస్తాయి. చిన్నప్పటి నుంచి కథల్లో, సినిమాల్లో, కార్టూన్లలో కూడా మనం ఒకటే వింటూ పెరిగాం, సింహమే అడవికి రాజు. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? ప్రకృతిలో ఎవరూ పట్టాభిషేకం చేయరు, ఎవరూ కిరీటం పెట్టరు. అయితే ఒక జంతువును రాజు అని ప్రపంచమంతా ఎందుకు పిలుస్తోంది? దాని శరీర పరిమాణమా, దాని బలమా, దాని గర్జన, లేక మనకు తెలియని మరో గొప్ప కారణమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మనం ముందుగా సింహాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బయట నుంచి కనిపించే సింహం ఒకటి, కానీ దాని జీవితం పూర్తిగా వేరే కథ. ఈ వీడియో చివరి వరకు చూసిన తరువాత అడవికి రాజు అనే పదానికి మీ అర్థమే మారిపోతుంది. సింహం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల్లో ఒకటి. దాదాపు ప్రతి దేశంలోని పిల్లలకు కూడా సింహం గురించి తెలుసు. అది ధైర్యానికి చిహ్నం, శక్తికి ప్రతీక, నాయకత్వానికి గుర్తు. అందుకే అనేక దేశాల జాతీయ చిహ్నాల్లో, రాజుల జెండాల్లో, పురాతన కోటలపై, దేవాలయాల శిల్పాల్లో కూడా సింహం కనిపిస్తుంది. వేల సంవత్సరాలుగా మనిషి సింహాన్ని కేవలం ఒక జంతువుగా మాత్రమే చూడలేదు, ఒక నాయకుడిగా చూశాడు, ఒక పాలకుడిగా ఊహించాడు. అందుకే కింగ్ ఆఫ్ బీస్ట్స్ అనే పేరు కూడా వచ్చింది. కానీ ప్రకృతి మాత్రం మన కథలను పట్టించుకోదు. ప్రకృతిలో ప్రతి హోదా వెనుక ఒక కారణం ఉంటుంది. అదే కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న పెద్ద పిల్లి జాతి జంతువుల్లో పులి, సింహం, చిరుత, జాగ్వర్ ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. కానీ వీటిలో సింహానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా పెద్ద పిల్లి జాతి జంతువులు ఎక్కువగా ఒంటరిగానే జీవిస్తాయి, కానీ సింహాలు మాత్రం కుటుంబంగా జీవిస్తాయి. ఇది వాటి జీవితాన్ని పూర్తిగా భిన్నంగా మారుస్తుంది. ఒక సింహాల కుటుంబాన్ని ప్రైడ్ అని పిలుస్తారు. ఈ కుటుంబంలో అనేక సభ్యులు ఉంటారు. పెద్ద సింహాలు, చిన్నపిల్లలు, ఒకరినొకరు చూసుకునే బంధం, అన్నీ కలిసి ఒక సమాజంగా జీవిస్తాయి. ఇది జంతు ప్రపంచంలో చాలా అరుదుగా కనిపించే విషయం. చాలామందికి సింహం అంటే రోజంతా వేటాడుతూ తిరిగే జంతువుగా అనిపిస్తుంది. కానీ నిజం పూర్తిగా వేరు. సింహాలు రోజులో దాదాపు 18 నుండి 20 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో అవి చెట్ల నీడలో లేదా పొదల్లో పడుకుని శక్తిని ఆదా చేస్తాయి. ఎందుకంటే వేట అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక్కసారి వేగంగా పరిగెత్తినా శరీరంలోని శక్తి చాలా వరకు ఖర్చవుతుంది. అందుకే అవసరం లేనప్పుడు అవి పరుగులు పెట్టవు, శక్తిని దాచుకుంటాయి, సరైన సమయం కోసం ఎదురు చూస్తాయి. ఇది ప్రకృతి వాటికి నేర్పిన గొప్ప వ్యూహం. సింహాన్ని మొదటిసారి చూసిన వ్యక్తికి కూడా ఒక విషయం వెంటనే కనిపిస్తుంది, దాని నడక. అది ఎప్పుడూ తొందరపడదు, నెమ్మదిగా ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకుని నడుస్తుంది. ఇతర జంతువుల్లా భయపడుతూ చుట్టూ చూడదు, ఎందుకంటే తన బలం మీద దానికి పూర్తి నమ్మకం ఉంటుంది. అది అడుగు వేస్తే అది తన ప్రాంతంలోనే వేస్తుంది. అది చూసే చూపులోనే ఒక ఆధిపత్యం కనిపిస్తుంది. అందుకే చాలామంది సింహాన్ని చూడగానే ఇదే రాజు అని అనిపిస్తుంది. కానీ నాయకత్వం అంటే కేవలం గంభీరంగా కనిపించడం కాదు, దానికి ఇంకా ఎన్నో లక్షణాలు అవసరం. ఇప్పటి వరకు సింహం ఎందుకు అంత గంభీరంగా కనిపిస్తుందో చూసాం. కానీ ఒక జంతువును రాజు అని పిలవడానికి కేవలం రూపం సరిపోదు. దాని జీవన విధానం, కుటుంబాన్ని నడిపించే తీరు, బాధ్యతలు కూడా చాలా ముఖ్యమైనవి. అయితే ఇప్పుడు సింహాల కుటుంబంలోకి అడుగు పెడదాం. ప్రపంచంలోని చాలా పెద్ద పిల్లి జాతి జంతువులు ఒంటరిగానే జీవిస్తాయి. పులి తన ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతుంది. చిరుత కూడా ఎక్కువగా ఒంటరిగానే వేటాడుతుంది. కానీ సింహాలు మాత్రం భిన్నం. అవి ఒక కుటుంబంగా జీవిస్తాయి. ఈ కుటుంబాన్ని ప్రైడ్ అని పిలుస్తారు. ఒక ప్రైడ్లో సాధారణంగా అనేక ఆడసింహాలు, వాటి పిల్లలు, 1 లేదా 2 పెద్ద మగసింహాలు ఉంటాయి. కొన్నిసార్లు ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా కూడా ఉంటుంది. ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. అది మనుషుల కుటుంబంలాగే ఉంటుంది. ఎవరికి వారు తమ పనిని చేస్తూ మొత్తం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒక సింహపు పిల్ల పుట్టినప్పుడు అది చాలా చిన్నదిగా, బలహీనంగా ఉంటుంది. మొదటి కొన్ని వారాల పాటు తల్లి దానిని పొదల్లో దాచిపెట్టి కాపాడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో హైనాలు, చిరుతలు, అడవి కుక్కలు వంటి జంతువులు పిల్లలకు ప్రమాదంగా మారవచ్చు.
కొంతకాలం తరువాత తల్లి తన పిల్లలను ప్రైడ్ దగ్గరకు తీసుకొస్తుంది. అక్కడ ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. ఒక్క తల్లి మాత్రమే కాదు, కుటుంబంలోని ఇతర ఆడసింహాలు కూడా ఆ పిల్లలను చూసుకుంటాయి. పిల్లలు అందరితో కలిసి ఆడుకుంటాయి, ఒకదానితో ఒకటి పోట్లాడుతాయి, పరుగులు తీయడం నేర్చుకుంటాయి. ఇలా ఆటల ద్వారానే భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటాయి. సింహాల కుటుంబంలో ఎవరూ ఖాళీగా ఉండరు. ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. కొంతమంది పిల్లలను కనిపెడతారు, కొంతమంది ప్రమాదాన్ని గమనిస్తారు, మరికొందరు కుటుంబంతో కలిసి ప్రయాణిస్తారు. అవసరమైనప్పుడు అందరూ ఒకరికొకరు సహాయం చేస్తారు. అందుకే సింహాల కుటుంబం చాలా బలంగా ఉంటుంది. ఇది ఒంటరిగా జీవించే జంతువులతో పోలిస్తే ఒక పెద్ద ప్రయోజనం. సింహాలు ఒకదానిని ఒకటి నాలుకతో శుభ్రం చేసుకుంటూ కనిపిస్తాయి. దీన్ని కేవలం శుభ్రం చేసుకోవడం కోసం మాత్రమే చేయవు. ఇది వాటి ప్రేమను, నమ్మకాన్ని, బంధాన్ని బలపరిచే ఒక మార్గం. పిల్లలు పెద్దల దగ్గర భద్రంగా ఉంటాయి. పెద్దవి పిల్లలను జాగ్రత్తగా కాపాడుతాయి. ఎవరైనా ప్రమాదంలో పడితే మొత్తం కుటుంబం స్పందిస్తుంది. ఇలాంటి ఐక్యత జంతు ప్రపంచంలో చాలా అరుదు. ప్రతి ప్రైడ్కు ఒక నిర్దిష్టమైన ప్రాంతం ఉంటుంది. అక్కడే అవి విశ్రాంతి తీసుకుంటాయి, అక్కడే పిల్లలు పెరుగుతాయి, అక్కడే ఆహారం కోసం తిరుగుతాయి. ఈ ప్రాంతాన్ని కోల్పోతే వాటి జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే తమ ప్రాంతాన్ని అవి ఎంతో విలువైనదిగా భావిస్తాయి. ప్రమాదం వస్తే వెనక్కి తగ్గకుండా ఎదుర్కొంటాయి, ఎందుకంటే ఆ ప్రాంతమే వాటి జీవనాధారం. చాలామంది సింహం గర్జించడం అంటే కోపం వచ్చిందని అనుకుంటారు, కానీ ఎక్కువసార్లు అది నిజం కాదు. ఈ ప్రాంతంలో నేను ఉన్నాను, ఇది మా కుటుంబం, దగ్గరకు రావద్దు అనే హెచ్చరికను అది దూరం వరకు పంపిస్తుంది. సింహం గర్జన చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించగలదు. అందుకే చాలా జంతువులు దూరం నుంచే దాని ఉనికిని గుర్తిస్తాయి. కొన్నిసార్లు పోరాటం ప్రారంభం కాకముందే ముగిసిపోతుంది, ఎందుకంటే ఆ గర్జనే ప్రత్యర్థిని వెనక్కి తగ్గిస్తుంది. ఇప్పటి వరకు సింహాల కుటుంబం ఎలా ఉంటుందో చూసాం. ప్రతి సభ్యుడికి ఒక బాధ్యత ఉందని కూడా తెలుసుకున్నాం. కానీ రోజు ఆహారం సంపాదించే బాధ్యత ఎవరిది? ప్రమాదకరమైన వేటలో ముందుండేది ఎవరు? ఇదే ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అనుకున్న దానికి పూర్తిగా భిన్నమైన నిజం ప్రకృతిలో దాగి ఉంది. ఆ ఆసక్తికరమైన నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి వరకు సింహాల కుటుంబం ఎలా జీవిస్తుందో చూసాం. ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుందని కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే చాలామంది ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అనుకున్న దానికి ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒకసారి ఊహించండి, సాయంత్రం సమయం, ఎండ తగ్గిపోయింది. గడ్డి మైదానంపై జీబ్రాల గుంపు ప్రశాంతంగా మేస్తోంది. కొంత దూరంలో అడవి దున్నలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ గడ్డి మధ్యలో కొన్ని కళ్ళు వాటినే గమనిస్తున్నాయి. భూమికి చాలా దగ్గరగా వంగి నెమ్మదిగా ఏ శబ్దం చేయకుండా గాలి దిశను గమనిస్తూ అడుగు అడుగునా ముందుకు కదులుతున్నాయి. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన నిజం ఉంది. చాలా సందర్భాల్లో ఈ వేటను నడిపించేది ఆడసింహాలే. దీనికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఆడసింహాల శరీరం మగసింహాలతో పోలిస్తే తేలికగా ఉంటుంది. అవి వేగంగా పరిగెత్తగలవు. అంతేకాదు వాటికి అద్భుతమైన సమన్వయం ఉంటుంది. ఒకటి ఒంటరిగా వేటాడదు, గుంపుగా దాని పనిచేస్తాయి. ప్రతి ఒక్కదానికి ముందుగానే ఒక బాధ్యత ఉంటుంది. ఒకటి ఎడమవైపు తిరుగుతుంది, మరొకటి కుడివైపు వెళ్తుంది, ఇంకొకటి వెనుక నుంచి దారి మూసేస్తుంది. ఇలా అవి ఎరను అన్ని వైపులా చుట్టుముడతాయి. ఇది బలం కంటే తెలివి ఎక్కువగా ఉపయోగించే వ్యూహం. సింహాలు గంటల తరబడి ఎదురు చూడగలవు. అవి అవసరం లేకుండా పరిగెత్తవు. ఎందుకంటే ఒకసారి పూర్తి వేగంతో పరిగెత్తడం ప్రారంభిస్తే కొన్ని సెకండ్లలోనే శరీరంలోని శక్తి చాలా వరకు ఖర్చవుతుంది. అందుకే సరైన క్షణం వచ్చే వరకు ఓపికగా వేచి ఉంటాయి. ఎర కొద్దిగా నిర్లక్ష్యం చేసిన వెంటనే ఒక్కసారిగా దాడి ప్రారంభమవుతుంది. చాలామంది అనుకునే మరో అపోహ ఇదే: సింహం దాడి చేస్తే ఖచ్చితంగా వేట దొరుకుతుందని. కానీ నిజం అలా కాదు. ప్రతి వేట విజయవంతం కాదు. చాలా ప్రయత్నాలు విఫలమవుతాయి. జీబ్రాలు వేగంగా పారిపోతాయి. జింకలు దిశ మార్చుకుని తప్పించుకుంటాయి. కొన్నిసార్లు అడవి దున్నలు తిరిగి ఎదురుదాడి కూడా చేస్తాయి. అంటే ప్రతి వేటలో ప్రాణాపాయం ఉంటుంది. అందుకే ప్రతి విజయవంతమైన వేట వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఇక్కడే చాలా మందికి సందేహం వస్తుంది. అయితే మగసింహం కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటుందా? దానికి సమాధానం లేదు. మగసింహం పాత్ర పూర్తిగా వేరు. రోజువారీ వేటలో అది ప్రతిసారి ముందుండకపోయినా అవసరం వచ్చినప్పుడు అది కూడా వేటలో పాల్గొంటుంది. ముఖ్యంగా భారీ అడవి దున్నలు, పెద్ద ఎద్దులు, చాలా ప్రమాదకరమైన జంతువులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు దాని అపారమైన బలం ఉపయోగపడుతుంది. అయితే దాని అసలు బాధ్యత వేట కాదు. దానికంటే చాలా పెద్ద పని ఉంటుంది.
ఎరను పడగొట్టిన తరువాత కూడా ప్రమాదం ముగిసిపోదు. ఎందుకంటే హైనాల గుంపులు, అడవి కుక్కలు, ఇంకా ఇతర మాంసాహార జంతువులు ఆ ఆహారాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అలాంటి సమయంలో మొత్తం కుటుంబం అప్రమత్తంగా ఉంటుంది. ప్రతి సభ్యుడు తన వంతు పాత్రను పోషిస్తాడు. ఇది కేవలం వేట కాదు, ఒక కుటుంబం మనుగడ కోసం జరిగే పోరాటం. ఇప్పటి వరకు మనకు ఒక విషయం స్పష్టమైంది. చాలా సందర్భాల్లో ఆహారం సంపాదించే పనిలో ఆడసింహాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇంత ముఖ్యమైన పని చేస్తున్నప్పటికీ ప్రపంచం ఎందుకు మగసింహాన్నే అడవికి రాజు అని పిలుస్తోంది? దానికి కారణం వేట కాదు. వేట కంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమైన, ఎన్నో రెట్లు బాధ్యతతో కూడిన ఒక పని. ఆ పని ఏమిటి? అదే ఈ కథలో అత్యంత ముఖ్యమైన భాగం. దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మగసింహం జీవితాన్ని దగ్గరగా చూడాలి. మగసింహం పని కేవలం ఆహారం తినడం కాదు. దాని జీవితంలో అతిపెద్ద బాధ్యత తన కుటుంబాన్ని కాపాడడం. సింహాల కుటుంబం జీవించే ప్రాంతాన్ని మరో మగసింహం ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ముందుగా ఎదిరించేది మగసింహమే. ఈ పోరాటంలో గెలిస్తే కుటుంబం సురక్షితంగా ఉంటుంది. ఓడిపోతే అది తన ప్రాంతాన్ని, తన కుటుంబాన్ని కూడా కోల్పోవచ్చు. అంటే ప్రతిరోజు అది ఒక పెద్ద బాధ్యతతో జీవిస్తుంది. ప్రతి సింహాల కుటుంబానికి ఒక నిర్దిష్టమైన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే వేటకు వచ్చే జంతువులు ఉంటాయి. అక్కడే నీటి వనరులు కూడా ఉంటాయి. అక్కడే పిల్లలు సురక్షితంగా పెరుగుతాయి. ఒకవేళ ఆ ప్రాంతాన్ని ఇంకో గుంపు స్వాధీనం చేసుకుంటే ఆ కుటుంబం కొత్త ప్రాంతం కోసం తిరగాల్సి వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే ప్రాంతాన్ని కాపాడడం అనేది కుటుంబం మనుగడను కాపాడినట్టే. రెండు మగసింహాలు ఎదురెదురుగా నిలబడితే అది సాధారణ గొడవ కాదు. మొదట అవి గట్టిగా గర్జిస్తాయి. తమ శరీర పరిమాణాన్ని చూపిస్తాయి. ప్రత్యర్థిని భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి. కొన్నిసార్లు గర్జనలతోనే ఒకటి వెనక్కి తగ్గుతుంది. కానీ ఎవరు వెనక్కి తగ్గకపోతే భీకరమైన పోరాటం మొదలవుతుంది. పంజాలతో దాడులు, దంతాలతో కాట్లు, ఒకదానిపై ఒకటి విరుచుకుపడడం. ఈ పోరాటాల్లో తీవ్రమైన గాయాలు కూడా అవుతాయి. కొన్నిసార్లు ఆ గాయాల వల్ల మరణం కూడా సంభవిస్తుంది. అయినా తన కుటుంబం కోసం మగసింహం వెనక్కి తగ్గదు. మగసింహానికి ఉండే దట్టమైన పంజాలు కేవలం అందం కోసం కాదు. పోరాట సమయంలో మెడ, గొంతు వంటి అత్యంత సున్నితమైన భాగాలను కొంతవరకు రక్షించడంలో అవి సహాయపడతాయి. అంతేకాదు, పెద్దగా బలంగా కనిపించేలా చేసి ప్రత్యర్థిపై మానసిక ప్రభావం కూడా చూపిస్తాయి. ప్రకృతిలో ఇది కూడా ఒక రక్షణ వ్యూహమే. సింహం గర్జన కేవలం శబ్దం కాదు, అది ఒక ప్రకటన. ఈ ప్రాంతానికి నేను కాపలాదారిని, నా కుటుంబం ఇక్కడ ఉంది, దగ్గరకు రావద్దు అనే హెచ్చరిక. ఈ గర్జన చాలా దూరం వరకు వినిపిస్తుంది. అందుకే చాలా ప్రత్యర్థులు పోరాటం చేయకుండానే వెనక్కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రాజు అంటే అన్ని పనులు ఒక్కరే చేసే వ్యక్తి కాదు. బాధ్యతలను సరిగ్గా నిర్వహించే నాయకుడు. తన కుటుంబాన్ని కాపాడేవాడు. ప్రమాదం వచ్చినప్పుడు ముందుండి పోరాడేవాడు. ఇదే సమయంలో ఆడసింహాల పాత్ర కూడా అంతే గొప్పది. అవి లేకుంటే కుటుంబానికి ఆహారం ఉండదు, పిల్లలు బతకలేరు, కొత్త తరం ఎదగదు. అంటే సింహాల కుటుంబం విజయంలో మగసింహం, ఆడసింహం ఇద్దరి పాత్రలు ఒకదానికొకటి పూరకాలు. ఒకరు లేకపోతే మరొకరి పాత్ర పూర్తి కాదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శాస్త్రీయంగా చూసినప్పుడు ప్రకృతిలో రాజు అనే హోదా ఏ జంతువుకి లేదు. ఇది మనుషులు ఇచ్చిన గౌరవ బిరుదు. సింహం గంభీరమైన రూపం, అపారమైన ధైర్యం, ప్రాంతాన్ని కాపాడే స్వభావం, నాయకత్వ లక్షణాలు, గర్జన ఇవన్నీ కలిసి ప్రపంచంలోని అనేక సంస్కృతుల్లో సింహాన్ని రాజుగా భావించేలా చేశాయి. అందుకే వేల సంవత్సరాలుగా అడవికి రాజు అనే పేరు సింహంతోనే ముడిపడి ఉంది. అయితే ఈరోజు మనం నేర్చుకున్న అతిపెద్ద విషయం ఏమిటి? సింహాల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. చాలా సందర్భాల్లో వేటాడేది ఆడసింహం, కుటుంబాన్ని, ప్రాంతాన్ని రక్షించేది మగసింహం, పిల్లలను పెంచేది మొత్తం కుటుంబం. ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మిస్తాయి. అందుకే సింహాన్ని కేవలం దాని బలం వల్ల కాదు, దాని నాయకత్వం, ధైర్యం, రక్షణ బాధ్యతల కారణంగానే అడవికి రాజు అని పిలుస్తారు. ప్రకృతి మనకు నేర్పే గొప్ప పాఠం కూడా ఇదే. ఒక నాయకుడు అంటే అన్నీ ఒంటరిగా చేసే వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరి పాత్రను నిలబెట్టి బాధ్యత తీసుకునే వ్యక్తి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వన్యప్రాణుల డాక్యుమెంటరీల కోసం ఫ్లేమ్ ఆఫ్ విజ్డమ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం.